మన భారతదేశంలో పుట్టిండా యేసు? ఏడ పుట్టిండు? ఎక్కడో పరాయి దేశంలో పుట్టిండు. మన దేవుడు ఎట్లయితాడు అని మీరు ఇంకొకటి ఏంటంటే, అయ్యా పాస్టర్ గారా, దరిద్రులారా, కొంచెం నేను చెప్పేది వినండి. ఇలాంటి అమాయకుల్ని మతం మార్చి సంసారాల్లో చిచ్చు పెట్టకండి అయ్యా, దయచేసి చెప్తున్నాను. ఎందుకంటే వీళ్ళకు చదువు రాదు, బైబిల్లో ఏముందో తెలీదు. మీరేం చెప్తే అది గుడ్డిలాగా గొర్రెల్లాగా వింటూ ఉంటారు. కాబట్టి మీరు మాత్రం మీ భార్య పిల్లలతోటి భర్తలతోటి మంచిగా ఉంటారు. మీ దగ్గరకు వచ్చే విశ్వాసులు మాత్రం భర్తలను వదిలేయాలి, పిల్లలను వదిలేయాలి, అందరినీ వదిలేసి మీకు మాత్రం దశమ భాగాలు ఇవ్వాలి. మీరు మాత్రం దరిద్రులాగా డెవలప్ అవుతూ ఉంటారు. వీళ్ళని మాత్రం ఇలాగే దరిద్రులాగా ఉంచుతున్నారు. కాబట్టి దయచేసి చెప్తున్న పాస్టర్లారా వినండి. ఇప్పటి నుంచి అమాయకులని మార్చడం మానేయండి. అర్థమవుతుందా? ఇలాంటి అమాయక జనాల్ని మార్చి మీ పబ్బం గడుపుకోకండి. బైబిల్లో ఏముందో అది చెప్పి సావని చూస్తాం. మరి ఇట్లాంటి అమాయకుల జీవితాలను నాశనం చేయకండి, భార్యాభర్తలను విడగొట్టకండి. ఆ పాపం మీకు జీవితాంతం ఉంటుంది. మన స్వధర్మం ప్రకారం అమ్మకి పసుపు అమ్మవారి లాగా ఇప్పుడు అనిపిస్తారు. పసుపు కుంకుమ సాక్షాత్తు అమ్మవారే. అమ్మ కొంచెం అట్నించి అది ఇప్పుడు అమ్మ చూడు, లక్ష్మి కళ్ళు పుట్టి పడుతుంది. ఇది మా సంస్థ నుంచి చీర. కోరిన కోరికలు తీర్చేవాడు వెంకటేశ్వర స్వామి మీ ఇంటికి వస్తున్నాడు. ఈ రోజు నుంచి సకల శుభాలు మీకు జరగాలని కోరుకుంటున్నాము. అలాగే మన మోక్ష ధర్మ ఆధ్వర్యంలో అమ్మకి చీర కూడా పెట్టడం జరుగుతుందండి. అయితే ఇప్పుడు నీకు మళ్ళీ ఇప్పుడు ఎలా దీపం ముట్టించాలో సుధా మీకు చూపిస్తుంది, సరేనా? మీ దేవుడు పుట్టిన చోట ఇప్పటికీ విలువ ఉందా? ఏం లేదు, ఊస్తున్నారు. ఇప్పుడు ఊసారు. ఇప్పుడు கிறிஸ்தவம் மதம் அல்ல, அது அனுபவம். மதம் மனிதன் கண்டுபிடித்தது. இயேசு கிறிஸ்துவே என்னை பின்பற்றுங்கள் என்று சொன்னாரே தவிர என் மதத்தை பின்பற்றுங்கள் என்று சொல்லவில்லை. ஆன்மீகம் வேறு, மதம் வேறு. மதம் மனிதன் கடவுளை தேடுவது, ஆன்மீகம் என்பது கடவுள் மனிதனை தேடுவது. இதுதான் வித்தியாசம். நான் மதத்தை பற்றி பேசவில்லை, ஆன்மீகத்தை பேச. பானி, வெள்ளம், நீலு, வாட்டர், கங்கை, கூவம் எல்லாமே தண்ணீர் தான். இவை மதங்களின் பெயர்கள். எந்த தண்ணீர் நம்முடைய தாகத்தை தீர்க்கின்றதோ அது ஆன்மீகம். சத்தியம் ஒன்றுதான் இருக்க முடியும். அந்த சத்தியம் என்ன என்று அறிந்த பின்பு இந்த உலகத்துக்கு சொல்ல வேண்டும் என்பது கடமை. இந்த உலகத்தில் நமக்காக பிறந்து, நமக்காக வாழ்ந்து, நமக்காக உபதேசம் செய்து, சிலுவையிலே அறையப்பட்டு மரித்து 3ஆம் நாள் உயிர்த்தெழுந்து செல்லும் போது பயப்படாதிருங்கள், சதா காலங்களிலும் நான் உங்களோடு கூடவே இருக்கிறேன் என்று